హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. సూపర్ గుడ్ న్యూస్ చెప్తూ ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ప్రభుత్వం కీలకమైన హామీ ఇచ్చింది. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయానక ఆర్థిక సంక్షోభం గురించి, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలు: 1వ తేదీన జీతాలు, పెన్షన్లు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందిస్తామనే మాటకు మేము కట్టుబడి ఉన్నాం. సాంకేతిక కారణాల వల్ల ఎవరో ఒకరిద్దరికి జరగవచ్చేమో కానీ ప్రభుత్వ విధానంగా మొదటి రోజే జీతాలు, పెన్షన్లు చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల 1, 2 రోజులు ఆలస్యమైనా మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అని మంత్రి భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యం. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం అంత సులువు కాదు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కనీసం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ళు సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాము అనైతే అన్నారు. ఈ ఆర్థిక చక్రం త్వరలోనే వేగం పుంజుకుంటుందని దృఢంగా నమ్ముతున్నామని పయ్యావుల కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన నిజాలు. మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను బయటపెట్టారు. ఆదాయంలో 99% జీతాలకే. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా 99% కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, హెచ్ఆర్‌లు చెల్లింపులకే సరిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ఒకానొక సంవత్సరంలో ఇది ఏకంగా 107%కి చేరింది. అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి మరీ జీతాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది మేము ప్రాథమికంగా చేసిన విశ్లేషణ అని తెలిపారు. ఇక తెలంగాణతో పోలిక అయితే చేశారండి. భారీ వ్యత్యాసం అయితే కనిపించిందంట. మనం విడిపోయిన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా జీతాలు, పెన్షన్‌ల ఖర్చు వారి ఆదాయంలో కేవలం 40-50% మాత్రమే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఈ భారం రెట్టింపు స్థాయిలో ఎందుకు ఉంది? ఈ వ్యత్యాసానికి గల కారణాలేంటి? రాష్ట్ర విభజనలో మనకు ఎక్కువ ఉద్యోగులు వచ్చారా? లేక అనవసరమైన పోస్టులు సృష్టించారా? అనే అంశాలపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల విమర్శనపై స్పష్టమైన ఉద్యోగులపై భరోసా. సో, విమర్శనలపై స్పందన. కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు. విమర్శలపై ఘాటు స్పందన. ఏ ఉద్యోగ సంఘ నేత ప్రెస్ మీట్ పెట్టారో నాకు తెలీదు. వెంకట్రామరెడ్డి గారు సహజంగానే వైసీపీకి అనుకూలంగా ఉంటారు. ఆయనకు జీతం ఎప్పుడు పడుతుందో నాకు తెలీదు కానీ మేము రాష్ట్రాన్ని ఇంతటి సంక్షోభం నుండి బయటపడవేయడానికి ప్రయత్నిస్తుంటే ఆయనకు అంత ఆషామాషీగా విమర్శలు చేయడం తగదు అని చురకలు అంటించారు. ఉద్యోగుల కష్టాలు మాకు తెలుసు. గత 5 ఏళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు, వారి ఆవేదనలు మాకు గుర్తున్నాయి. వెంకట్రామిరెడ్డి గారు పడ్డారో లేదో నాకు తెలీదు కానీ ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు కూడా ఈ రాష్ట్ర పౌరులే. ఈ రాష్ట్రం బాగుండాలని వారు పడిన తపన మాకు తెలుసు అని, వారికి అండగా నిలబడి ఉంటామని, మా ప్రభుత్వానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తోందని, కానీ రాష్ట్రం సొంతంగా నిలదొక్కుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి. ఈ భారాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించడం కానీ ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి హక్కులను కాపాడతాం. వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథకంలో నడిపిస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సో, మొత్తానికి ఈ విధంగా ఏపీ ఉద్యోగులకు శుభవార్త తెలుపుతూ 1వ తేదీన జీతాలు, కానీ రాష్ట్ర ఖజానాపై
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సంచలన వ్యాఖ్యలైతే చేశారు. సో, ఆయన ఏమని మాట్లాడారో ఇప్పుడు మనం ఆయన మాటల్లోనైతే విందాం ఫ్రెండ్స్. అందుకోవాలి అని అంటే ఇట్ టేక్స్ అబౌట్ మినిమం సైకిల్ ఆఫ్ 1.5 to 2.5 years. ఇప్పుడు గాడిన పెట్టాం. డెఫినెట్గా ఈ ఎకనామిక్ సైకిల్ ఇక నుంచి వేగం అందుకుంటుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం. ఏంటి సరే, ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటివి Day 1 స్టార్ట్ అవుతున్నాయి. పెన్షన్స్ అన్ని Day 1 వెళ్తున్నాయి. వెళ్తే 2-3 తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చేమో. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, మీరు ఏ ఉద్యోగ సంఘం ప్రెస్ మీట్ పెట్టిందో నాకు తెలియదు. వెంకట్రామరెడ్డి గారు పెట్టారా? సో ఆయన యాక్చువల్లీ ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుండొచ్చు. ఆయనకు జీతము ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు. కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు. నేను ఉద్యోగ సంఘాల వల్లనే అడిగాను. మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను. నేను ఇద్దరం ఒకే స్టేట్గా ఉన్నాం, విడిపోయాం. ఇవాళ మన హెచ్ఆర్ బిల్, హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్, ఎంప్లాయీ పెన్షన్స్, ఇది హెచ్ఆర్ బిల్. ఈ రెండు కలిపితే ఎంత ఉన్నాయి అంటే రాష్ట్ర ఆదాయంలో 99% ఈ రెండింటికి వెళ్తా ఉంది. 99% హెచ్ఆర్ బిల్. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అరౌండ్ 40%. నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు 45 కాదు, ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే 50% అనుకోవచ్చు. నేను వాళ్ళని అడిగాను చాలామందిని, ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది, రకరకాలుగా చెప్తూ వచ్చారు. సంఘాల వల్లనే అడిగాను నేను కూడా. ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. నాకన్నా ఈ రాష్ట్రంలో 30-40 ఏళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి రకరకాల మంది చెప్పారు. ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరేట్ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని, లేకపోతే మనకి డివిజన్లో ఎక్కువ వచ్చారని కారణాలు అయితే స్టడీ చేయాలి. దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ. 99%. ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్, ఒక 4 years నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు 107%కి వెళ్ళింది. అంటే 7% బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాం. దిస్ వాజ్ ఎ రఫ్ అనాలిసిస్ వీ మేడ్. ఎర్రర్ కెన్ బి దేర్, ఒక 1% అటు ఇటు, కానీ దిస్ ఇస్ ది రఫ్ అనాలిసిస్. సో దిస్ ఇస్ ది బర్డన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము గాడిన పెట్టి తీసుకొస్తా ఉంటే వెంకట్రామరెడ్డి గారికి అంత ఆషామాషికి ఏం కనపడిందో నాకైతే తెలీదు. డెఫినెట్లీ మేము మా బాధ్యత ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎంప్లాయీస్ వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా మాకు గుర్తున్నాయి. గత 5 ఏళ్లలో వెంకట్రామరెడ్డి గారు పడ్డాడో లేదో నాకు తెలియదు. ఎంప్లాయీస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది. వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 1వ తారీఖున ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం. 99% ఒక్క సంవత్సరం ఒక్కలా ఉంటుంది, అంటే వేరియేషన్ అది చూడాలి. అంటే ఇప్పుడు మేము ఒక రఫ్గా బడ్జెట్ ప్రిపరేషన్ అప్పుడు ఒక రఫ్గా అనాలిసిస్ చేసాం. అసలు ఏంటి, ఎక్కడున్నాం మనము, మనకి తెలంగాణలో ఎక్కడ, అట్లా కనపడింది. నేను చాలామంది ఎంప్లాయీస్ సంఘాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్, ఎందుకు ఇంత డిస్పారిటీ ఉంది, మనకి ఏమన్నా బర్డన్ తెలంగాణ డివిజన్లో ఎక్కువ వచ్చిందా ఏంటి అనేటువంటిది. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ఇట్. దాన్ని ఓవర్ నైట్ మనం ఏమీ సాల్వ్ చేసేది కూడా కాదు. బట్ వీఆర్ కమిటెడ్ టు ది ఎంప్లాయీస్. వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని పడినటువంటి తపన మాకు తెలుసు. వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి. వాళ్ళకి శాలరీస్ ఫస్ట్కి ఇచ్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు ఏం కామెంట్ చేసినా మేము వాటి గురించి పెద్దగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే దెర్ కెన్ బి రీజన్స్. నేను అన్నది ఏంటంటే ఐఎమ్ నాట్ కంపారిజన్స్. ఎందుకు డిస్పారిటీ అనేది చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఏది బ్లేమ్ గేమ్ కాదు, ఇంకోటి కాదు. అంటే మనము డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నాము. మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఆక్సిజన్ ఇస్తూ ఉంది కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం. బట్ ద స్టేట్ రివైవ్ అవ్వాలి, స్టేట్ ఎకానమీ ప్రోగ్రెస్ కావాలి, ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నాం, మన సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి. థ్యాంక్ యూ.